ప్రజా సమస్యల పరిష్కారం కోసం తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు అరిమిళ రాధాకృష్ణ వినూత్న శైలికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి కోసం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఆయన నిరూపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది కూడా ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడి అదేవిధంగా మేము శాసనసభ్యునిగా ఎన్నికైన సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో అంటే ఒక ఆలోచన చేసి ఏ విధంగా ఇంకా ప్రజలకు చేరువవ్వాలి, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఈరోజు సాంకేతిక రంగాన్ని సాంకేతికతను ఉపయోగించుకుని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాంకేతికతను ఏ విధంగా అధికారంలో గవర్నెన్స్లో ఉపయోగిస్తున్నారో, అలాగే ముఖ్యంగా లోకేష్ గారు ప్రారంభించినటువంటి మనమిత్ర యాప్, ఆ ఇన్స్పిరేషన్తో ఆ స్ఫూర్తితో ఒక యాప్ని డెవలప్ చేస్తే ఏ విధంగా ఉంటుందని ఆలోచన చేసి ఈరోజు ఒక వాట్సాప్ యాప్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి మీ సమస్య నా పరిష్కారం అని దాన్ని ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో జూన్ 22వ తేదీని దాన్ని ప్రారంభించడం జరిగింది. వారందరూ కూడా ఒక మెసేజ్ పంపితే 9493422222 నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ పంపితే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యని వాట్సాప్ ద్వారా పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు హాయ్ అని పంపిన వెంటనే తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలు, ఏ గ్రామం అయితే ఆ గ్రామం, లేకపోతే పట్టణంలో వార్డు అయితే ఏ వార్డు అయితే ఆ వార్డు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లంకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందనేది, అలాగే ఫోటో అటాచ్ చేయొచ్చు, అలాగే లొకేషను ఏ స్ట్రీట్లో ఎక్కడ లొకేషన్లో ఈ ప్రాబ్లం ఉందనేది ఈరోజు అటాచ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా ఇస్తాం. ఇదంతా అయిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ వాట్సాప్ ద్వారా వాళ్ళు పంపినటువంటి సమస్యలను మేము కూడా బ్యాక్ ఆఫీస్లో దాన్ని పరిశీలించి దాన్ని 4 కేటగిరీలుగా ఇమీడియట్ రిజల్యూషను, లేకపోతే షార్ట్ టర్ము, మిడ్ టర్ము, లాంగ్ టర్ము తీసుకుని వాళ్ళకి మరలా ఆ స్టేటస్ని కూడా అప్డేట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యి ప్రజలతో అనుసంధానం అవడంతో పాటుగా నియోజకవర్గ సమస్యలని పరిష్కరించడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది. అలాగే బ్యాక్ ఎండ్లో కూడా మేము ఒక యాప్ని కూడా అభివృద్ధి చేసుకున్నాం. దీనికి సంబంధించి వాళ్ళు ఏ రోజు సబ్మిట్ అయినాయి అనేది కూడా మాకు క్లియర్గా ఒక యాప్ ద్వారా, ఈ గ్రీవెన్స్ యాప్ ద్వారా వస్తుంది. ఇప్పటి వరకు 540 గ్రీవెన్సెస్ సబ్మిట్ అయినాయి 2 రోజుల్లో. సో విలేజ్ వైజ్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ఇరగవరం విలేజ్ తీసుకున్నా, కొమరవరం తీసుకున్నా, ఏ విధంగా విలేజ్ అయితే ఆ విలేజ్ తీసుకుంటాం. ఇప్పుడు ఇరగవరం మీద సెలెక్ట్ చేసుకుంటే 28 టికెట్స్ సబ్మిట్ అయినాయి, 28 గ్రీవెన్సెస్ సబ్మిట్ చేశారు. ఇందులో ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, రిజాల్వ్ అయినాయా, డిలే అయినాయా, దీంట్లో షార్ట్ టర్మ్ ఏది, అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఎన్ని గ్రీవెన్సెస్ సబ్మిట్ అయినాయి అనేది కూడా మాకు యాప్ ద్వారా నాకు ఒక డాష్ బోర్డ్ ఈ డాష్ బోర్డ్ ద్వారా నేను చూసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. అలాగే దీన్ని రిజాల్వ్ చేసిన తర్వాత కూడా వాట్సాప్ ద్వారా వాళ్ళకి స్టేటస్ అప్డేట్ చేస్తాం. ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, దీనికి ఏ విధమైన సమస్యను పరిష్కారాన్ని ఏ విధంగా ఇస్తాం అనేది కూడా ఈరోజు వాళ్ళకి అప్డేట్ చేసే విధంగా కూడా దీన్ని మరలా ఇంప్రూవైజ్ చేస్తున్నాం. కూడా మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో కూడా డ్రోన్స్ ద్వారా మేము వీడికి స్ప్రేయింగ్లు చేయించడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ సమ్మర్లో వీడ్ రిమూవల్కి సంబంధించి మొత్తం డ్రోన్స్ ద్వారా డ్రైనేజీల్లో కానీ కెనాల్స్లో కానీ వాటికి స్ప్రేయింగ్లు అవి కూడా చేయించడం జరిగింది. ఈ విధంగా టెక్నాలజీని కూడా అనుసంధానం చేస్తుంటే మనకి ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ ఉంటుంది. అలాగే మనకి ఏదైతే దీన్ని పరిష్కారానికి ఏ విధమైనటువంటి మార్గాన్ని తీసుకెళ్ళొచ్చో మనకి ఫాస్ట్గా ఈరోజు ప్రజలు ఈ సమస్యలన్నింటినీ పెట్టారు. ప్రత్యేకంగా ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నట్లు తెలుస్తుంది. ఎక్కువగా అంటే ఈ సంవత్సర కాలంలో ఎన్ని రోజులు ప్రజల మధ్య ఉన్నారు, మీకు వాళ్ళ నుంచి ఏమేమి విజ్ఞప్తులు వచ్చినాయో వాటిని ఏ విధంగా పరిష్కరించారు? ఈరోజు గత సంవత్సర కాలంగాను కూడా జూన్ 21, 2024లో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జూన్ 21, 2025 వరకు కూడా నియోజకవర్గంలో 290 రోజులు పైగా 365 రోజుల్లో కేవలం 60 రోజులు లేను. ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాం. ఈరోజు ప్రతిరోజు కూడా నిత్యం ప్రజలందరూ కూడా వచ్చి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా వాళ్ళకి ఒక పరిష్కార మార్గాన్ని చూపే విధంగా వారందరికీ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. అంటే మీరు ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు వాళ్ళ స్ఫూర్తిగా తీసుకుని వాట్సాప్ అప్లికేషన్ తీసుకొచ్చని చెప్తున్నారు. ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు మీరు చేస్తున్నటువంటి ఈ గ్రీవెన్స్ అంతా కూడా ఎలా చేశారు ఏంటనేది చాలామంది అడుగుతున్నట్లు తెలిసింది. వాళ్ళకి మీకు సంబంధించి ఎటువంటి సలహాలు?
ముఖ్యంగా దీన్ని ఉపయోగించుకోవడంతో పాటుగా ఈరోజు మేము నిన్న దీన్ని రిలీజ్ చేసిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి అడగటం జరిగింది ఏ విధంగా ఉంది దీన్ని కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసే విధంగా పూల్ ప్రూఫ్గా మేము కూడా ఇంకా ఏదైనా చిన్న ఫిక్సెస్ చేయాలన్నా దీన్ని అప్గ్రేడ్ చేసి ఒక 2-3 మంత్స్ ఇంకా దీన్ని బాగా యూటిలైజ్ చేసిన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైనా కావాలంటే వాళ్ళకు కూడా దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి ఆ తణుకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ అయితే కూడా వినూత్న శైలిలో ప్రజా సమస్యలు పరిష్కరించడం, అలాగే ప్రజల మధ్యకు వెళ్లేందుకు ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ముందుకు పోతున్న నేపథ్యంలో ఇటువంటి టెక్నాలజీ ద్వారా ప్రజల సమస్యలను మరింత వేగంగా పరిష్కరించవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఈయన్ని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు కూడా ఈ వాట్సాప్ అప్లికేషన్ డెవలప్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రజా సమస్యల పరిష్కారంలో తణుకు నియోజకవర్గం ముందుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, తణుకు నుంచి.